హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి తిరునాళ్ళు వచ్చేసి ఉరవకొండ తిరునాళ్ళు అనమాట. సంవత్సరానికి ఒకసారి వస్తుంది తిరునాళ్ళలో ఇదిగోండి స్వామివారు ఊరేగింపుగా వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు అనేది చేస్తున్నారనమాట. చాలా బాగా జరుగుతుందండి తిరునాళ్ళలో ప్రత్యేకంగా హైలైట్ ఏంటంటే ఏనుగు ఆగిన రథాన్ని తొండంతో మూవ్ చేస్తుంది, అంటే తోసినప్పుడు రథం అనేది కదులుతుందన్నమాట. అది తొండంతో అనుకోకుంటే అలాగే ఎన్ని గంటలైనా నిలబెడతారంట అండి. కానీ తొందరగానే తోసేసిందనమాట. అలా కొన్నిసార్లు జరిగిందంట. ఆయన ఏనుగు తోయడంతోనే బాగా చేస్తుంది అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. తిరునాళ్ళకి నేను ఫస్ట్ అయితే వెళ్ళాను, ఊరికైతే వెళ్ళాను కానీ 2-3 సార్లు. తిరునాళ్ళకైతే ఫస్ట్ టైం వెళ్ళడం. చూసారా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. ఆ అరటి పండ్లు కూడా తీసుకుని రథం మీద బెల్లం ముక్కలు అరటి పండ్లు వేస్తే మంచిదని చెప్పారు. ఉరవకొండ కొండ చూపించాను కదా ఇందాక, ఇదిగోండి అక్కడక్కడ కొంచెం మంచినీళ్ళు మజ్జిగ ఇలాంటివన్నీ ఏర్పాట్లు అనేవి చేశారు. ఇదిగోండి తిరునాళ్ళ దగ్గరకు వచ్చేసాము. చాలా జనాలు ఎక్కువైపోయారు. చాలా బాగా జరిగిందనమాట. ఆయన కూడా సంతోషంగా ఉన్నారు. ఈయన వచ్చేసి శివయ్య అండి. చంద్రమౌళీశ్వర స్వామిలా దర్శనమిస్తారు. తిరునాళ్ళు అయితే చాలా బాగా జరిగింది. శివయ్య కూడా చాలా బాగా ఊరేగింపుకైతే వచ్చి వెళ్ళారు. సో అది నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే కొంచెం లాస్ట్కున్నానండి. జనాల్లో చాలా ఇబ్బంది అనిపించింది. తిరునాళ్ళు అయితే చాలా బాగా జరిగిందండి. అది చూసారా అరటి పండ్లు బెల్లం ముక్కలు విసురుతున్నారు ఆయనకి. అలా తగిలితే చాలా మంచిదంట. షాపింగ్కి సంబంధించినటువంటి స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మా ఆయన బాబు అరటి పండ్లు వ్రతానికి తగిలేలా వేస్తున్నారు. ఇదిగో ఫ్రెండ్స్, కొత్త వ్రతం అంట అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.